మేనిఫెస్టేషన్, దీనికి రిలేటెడ్ అద్భుతమైన ప్రాక్టీస్ ఉంది. వై? బికాజ్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని పంపించడానికి ఆర్ ఎల్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోపలికి రాకుండా ఉండడానికి పికాక్ ఫెదర్ హెల్ప్ అవుతుంది. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి న్యాచురల్గా ఉన్న పికాక్ ఫెదర్ని మీరు అప్లై చేస్తే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్ అబౌట్ పికాక్ ఫెదర్స్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మేనిఫెస్టేషన్ మనకి బాగా పవర్ఫుల్గా వర్క్ అవ్వాలి అంటే మీరేమంటారు, మన ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ మన చుట్టూ అయినా కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండకూడదు అని అంటారు. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని మనం బయటికి పంపించడానికి, పాజిటివ్ ఎనర్జీస్ని మనం వెల్కమ్ చేయడానికి ఏదైనా స్పెషల్ మనకి మేనిఫెస్టేషన్లో ఏదైనా టెక్నిక్ ఉందంటారు? There are lot of techniques. A few things will decode here. Yes. Okay. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durkhaya Namaha, Om Sam Sanishwaraya Namaha. Yananta బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. టెక్నిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. యాజ్ పర్ వాస్తు ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. ఓకే. ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ స్పిరిచువాలిటీ, పాజిటివ్ ఏదైతే ఉందో అది ఆచరణలో పెట్టడంలో తప్పే లేదు. నో మోర్ క్యాలిక్యులేషన్స్, నో మోర్ డౌట్స్, నో మోర్ ఎనీ క్వశ్చన్స్. ఓకే. అబౌట్ వాస్తు పికాక్ ఫెదర్ అంటాం కదా. పికాక్ ఫెదర్ని పలు విధాలుగా మన గృహంలో ఉపయోగించడం ద్వారా ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది, సంపూర్ణత్వం, సమృద్ధిని అట్రాక్ట్ చేస్తుంది, ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా కూడా హెల్ప్ అవుతుంది. అది గాడ్ క్రియేషన్ కదా. పికాక్ యానిమల్ ఎవర్ క్రియేషన్? గాడ్ క్రియేషన్, సుప్రీం క్రియేషన్, యూనివర్స్ క్రియేషన్. సో న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించిన అణువుకి ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. సైన్స్ ఆల్రెడీ అదే ప్రూవ్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో పికాక్ ఫెదర్కి ఉన్న ఎనర్జీ ఏంటి అంటే ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది, ప్రొటెక్షన్, నెగిటివ్ ఎనర్జీస్ నుండి, ఈవిల్ ఐస్ నుంచి ప్రొటెక్షన్ హెల్ప్ అవుతుంది. పీ ఫర్ ప్రాస్పరిటీ, పీ ఫర్ ప్రొటెక్షన్. ఫస్ట్ ఈ నెమలిక పికాక్ ఫెదర్స్ని హౌస్ ఎంట్రన్స్లో ఉంచితే, హౌస్ ఎంట్రన్స్లో, సింహద్వారం ఎంట్రన్స్లో, ఆ వాల్కి కానీ, ఆ డోర్కి కానీ, ఆ గేట్కి కానీ ఎక్కడ పాసిబిలిటీ ఉంటుందో అక్కడ మన హౌస్ ఎంట్రన్స్లో పికాక్ ఫెదర్స్ కనిపించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసేస్తుంది. ఓకే. నెగిటివ్ ఎనర్జీ గృహంలోకి ఎంటర్ అవ్వకుండా ఆ పికాక్ ఫెదర్ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఆ పవర్ పికాక్ ఫెదర్కి ఉంది. అండ్ బ్యాక్ ఎండ్లో అతి త్వరలో మేనిఫెస్టేషన్ జరగబోతుంది అని చెప్పే సంకేతాలు చాలా ఉన్నాయి కదా. అందులో ఒకటి రెగ్యులర్గా ఫెదర్స్ కనిపించడం. బటర్ఫ్లైస్ కనిపిస్తే అతి త్వరలో మన మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది. ఏంజల్ నెంబర్స్ కనిపిస్తుంది అంటే విచ్ మీన్స్ వీఆర్ సింక్రొనైజ్డ్, వీఆర్ అలైన్డ్ విత్ గాడ్స్ ఎనర్జీ అని చాలాసార్లు మాట్లాడాం. అలానే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుందని ఎన్నో సంకేతాలలో ఒక సంకేతం ఏంటి? ఫెదర్స్. ఏదో ఒక ఫెదర్ కనిపించడం. మరి ఇంట్లోనే ఫెదర్స్ ఉంటే రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో కాంబినేషన్లో అందుకే మాట్లాడుతూ ఉన్నాం అబౌట్ వాస్తు అండ్ మేనిఫెస్టేషన్. సో హౌస్ ఎంట్రన్స్లో పికాక్ ఫెదర్స్ని మనం ప్లాన్ చేసుకుంటే, హ్యాంగ్ చేసుకోవడం, ఏదో ఒక విధంగా పికాక్ ఫెదర్ హౌస్ ఎంట్రన్స్లో ఉంటే ఇట్ బ్లాక్స్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ మన గృహంలోకి ఎంటర్ అవ్వకుండా బ్లాక్ చేసేస్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పిల్లో కిందన కూడా మనం పెట్టుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు స్లీప్. మైండ్ని కామ్నెస్ చేస్తుంది, పీస్ఫుల్ స్లీప్ని ఇస్తుంది. కామ్గా, కంపోజ్డ్గా ఒక పీస్ఫుల్నెస్ని, ప్రశాంతతని ఆకర్షించడానికి కూడా పికాక్ ఫెదర్స్ హెల్ప్ అవుతుంది. సో పిల్లో కిందన పెట్టుకోవచ్చు. అగైన్ పికాక్ ఫెదర్ కదా, అది ఫెదర్ ఈజ్ ఎ సింబల్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ఫెదర్ ఈజ్ ఎ సింబల్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఫెదర్ ఈజ్ ఎ సైన్ ఫర్ సక్సెస్. అతి త్వరలో మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నది రిజల్ట్ వస్తుంది అని చెప్పే ఎన్నో సంకేతాలలో ఫెదర్ ఒకటి. సో రెగ్యులర్గా ఫెదర్ని మనం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, వాంటెడ్గా కానీ, అన్వాంటెడ్గా కానీ చూస్తున్నాం. వీఆర్ అలైనింగ్ విత్ నేచర్ ఎనర్జీ అని కూడా అర్థము. సో ఫస్ట్ వన్ హౌస్ ఎంట్రన్స్, అండ్ సెకండ్ థింగ్ పిల్లోస్ కింద. థర్డ్ థింగ్ బుక్ మార్క్ అంటాం. బుక్స్ చదివేటప్పుడు ఏ పేజ్ వరకు చదివామని చెప్పి ఏదో మార్క్ పెట్టుకుంటాం. అలాంటి ప్లేసెస్లో పిల్లోని ఉపయోగించవచ్చు. కాన్సన్ట్రేషన్ ఇస్తుంది ఫెదర్. అండ్ రెగ్యులర్గా మనకు ఫెదర్ కంటికి విజిబుల్గా అవుతుంటుంది కదా.
విచ్ మీన్స్ నేచర్ ఎనర్జీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. బ్యాక్ ఎండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ ఏమని ఆలోచిస్తుంది, ఫర్ ష్యూర్ నా మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది. వై? బికాస్ వాంటెడ్గా కానీ అన్వాంటెడ్గా కానీ నేను పికాక్ ఫెదర్ని చూస్తున్నాను, విజిబుల్గా చూస్తున్నాను విత్ మై నేక్డ్ ఐ అని చెప్పి. సో సబ్ కాన్షియస్ మైండ్ ఆ విధంగా హెల్ప్ అవుతుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే. అండ్ 4th వన్, మన గృహములో ముఖ్యంగా పూజా మందిర్ ఉంటుంది కదా, పూజ చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో 11 పికాక్ ఫెదర్స్ని పెట్టాలి. 11 అనే నెంబర్కి యాజ్ పర్ న్యూమరాలజీ ఒక లెక్క ఉంది. విశ్వం యొక్క లెక్కలు అర్థమైతే విశ్వంలో లెక్కలేనంత సంపాదిస్తాం. పేరు, ప్రతిష్ట, డబ్బు, సంపద, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఏదైనా సరే ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి నేచర్ ఎనర్జీ 100% అవసరం. సో ముఖ్యంగా దేవుడి గదిలో, పూజా మందిరంలో 11 పికాక్ ఫెదర్స్ ఉండాలి. సో ఇప్పుడు ఎంట్రన్స్ లో ఉంటుంది, బెడ్ కింద ఉంటుంది, బుక్స్ లో ఉంటుంది, టెంపుల్లో, ఇంట్లో పూజా మందిరంలో ఉంటుంది. సో ఇంట్లో ఎక్కడ చూసినా సరే పికాక్ ఫెదర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. విచ్ మీన్స్ ఏంటి, నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. విచ్ మీన్స్ వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నేచర్ ఎనర్జీ, వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద గాడ్. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ అని, డివైన్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ అని, సుప్రీమ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ అని. అండ్ సెకండ్ థింగ్, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది. మన కార్స్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు, మన లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, మన ఆఫీస్లో అందంగా షోకేస్గా కనిపించడం కొరకు పెట్టుకోవచ్చు. అది దేనికి సంకేతం? ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పరిటీ. రెండు మనకి బెనిఫిట్సే కదా. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ రెమెడీ. అండ్ మీ అందరితో మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. గెట్ రెడీ ఫర్ దాట్. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. 2025. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ ఎనర్జీ నెంబర్, అది కాస్మిక్ ఎనర్జీ నెంబర్. అది అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఇప్పటి వరకు మనకు లైఫ్లో ఎటువంటి గోల్ లేకపోయినా పర్వాలేదు, దరిద్రంగా జీవితాన్ని గడుపుతున్నా పర్వాలేదు, 2025లో గ్రహాలన్నీ తిరగబడతాయి, ఆస్ట్రాలజీ తిరగబడుతుంది, న్యూమరాలజీ తిరగబడుతుంది. మీరు గట్టిగా ఒక సంకల్పం తీసుకొని కమిట్ అయ్యి, డెడ్లీ కమిట్ అయ్యి, నేను కుబేరుడిని అవ్వాలి, ధనవంతుడిని అవ్వాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించాలి, మేనిఫెస్టేషన్ చేయాలని కమిట్ అయ్యి కర్మయోగులుగా కార్యాచరణ చేసి విశ్వమాల ధరించి విశ్వ నియమాలను నిజ జీవితంలో ఆచరణలో పెడితే మిమ్మల్ని టచ్ చేసినోడు లేడు. ఇంకా అష్టైశ్వర్యాల గృహంలోకి వచ్చి తాండవం ఆడితే 2025 మీదే రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు, అప్పులు, అనుమానాలు, అవమానాలు, ఇబ్బందులు? ఫేమస్ అయితే ట్రోల్ అయితే ఇట్స్ ఫైన్, బట్ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఆ ట్రోలింగ్కి భయపడి ఫేమస్ అవ్వకుండా ఉండకూడదు. మన యొక్క లైఫ్ మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి కానీ వార్నింగ్గా ఉండకూడదు. మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే ముందు ఇంట్లో గెలవాలి. ఇంట గెలవాలా, రచ్చ గెలవాలా? బయట పుల్లై ఇంట్లో పిల్ల అయితే ఏంది, ఇంట్లో పుల్లై బయట పిల్ల అయితే ఏంది? ఇంట గెలవాలా, రచ్చ గెలవాలా? ఫర్ దాట్ మేనిఫెస్టేషన్ అనేది పవర్ఫుల్ టూల్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది లైఫ్ స్టైల్, జీవన విధానం, జీవన శైలి. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. చాలా మంది మేనిఫెస్టేషన్ అంటే ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, ఇంకొకటి నో. గాడ్స్ ఎనర్జీతో మనం మమేకం అయిపోతే ఇన్ని ఎఫర్మేషన్ చేయక్కర్లే. విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. జస్ట్ విష్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి ఒక రైట్ ఇంటెన్షన్తో, ఇట్ విల్ కమ్ టు యూ. ఎప్పుడు? గాడ్స్ ఎనర్జీతో మమేకమైనప్పుడు, కాస్మిక్ ఎనర్జీతో మమేకమైనప్పుడు, సుప్రీం ఎనర్జీతో మమేకమైనప్పుడు, ప్రకృతితో మమేకమైనప్పుడు, పీస్ ఆఫ్ కేక్. ఫర్ దాట్ కొత్తగా ఏదైనా 2025లో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయితే, అమ్మ చెప్తా ఉన్నా, లెర్న్ అబౌట్, స్టడీ అబౌట్ యూనివర్సల్ లాస్ని స్టడీ చేయండి. మీ ఫిజికల్ రియాలిటీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. భవిష్యత్తు మనదే. సో భగవంతుడి ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో, ప్రకృతి సహకారంతో, ఇంటి పెద్దల యొక్క చల్లని దీవెనలతో ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్గా 7 days. కొత్త సంవత్సరం 2025 జనవరి 5వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెమినార్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. అది విశ్వ వాక్, విశ్వం యొక్క ఆశీర్వాదం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సమ్ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ డ్రైవ్ చేయబోతా ఉంది మాకు. అదే డ్రైవ్ చేస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటుంది, అందులో డౌటే లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఇయర్స్ ఒక లెక్క, 2025 ఒక లెక్క. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం.
ఓకే, స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని రిటర్న్ అయ్యే సంవత్సరం అని కూడా చెప్పొచ్చు 2025ని. ఓకే 2025 గురించి స్టడీ చేస్తే నిద్ర కూడా పట్టట్లేదు. పవర్ఫుల్ ఇయర్ యాక్చువల్లీ. ఏ ప్రొఫెషన్తో సంబంధంలే, జెండర్తో సంబంధంలే, రిలీజియన్తో సంబంధంలే, ఏజ్తో సంబంధంలే, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధంలే. ఎనర్జీస్, ఫీలింగ్స్, వైబ్రేషన్స్, ఎమోషన్స్, థాట్ ప్రాసెస్, బిలీఫ్, వీటిని స్ట్రెంథన్ చేసి అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ అడుగులు వేస్తూ కార్యాచరణ చేయగలిగితే సక్సెస్ మన ఇంటి తడుతుంది, ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. సక్సెస్ ఈజ్ లైక్ ఎ మెర్క్యూరీ, పాదరసం చేతిలో నిలబడదు. బట్ విశ్వం ఆశీర్వదిస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తుంది, ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తుంది. ఫర్ దట్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం 110% ఉంది. ఓకే, ఫర్ దట్ మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఎన్నో మేజర్ థింగ్స్ని షేర్ చేయబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ మేజర్ మనీని అట్రాక్ట్ చేసే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. కరెక్ట్. అంటే ఏదో గాల్లో వచ్చి పడదు, అవకాశాలు మన ముందుకు వస్తాయి అవుట్ ఆఫ్ ద బ్లూ. మైండ్ కూడా యాక్సెప్టెన్సీకి అర్థం కాని విధంగా మనీని అట్రాక్ట్ చేసేయచ్చు ఇఫ్ యూఆర్ అలైన్డ్ విత్ మనీ ఎనర్జీ. మనీ అంటే స్పిరిచువల్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి మా ఎనర్జీ, ఆ వైబ్కి మన వైబ్ మ్యాచ్ అయితే ఇట్ విల్ కమ్ టు యూ. 10 రూపాయలు అదే ఎనర్జీ, 10,000 అదే స్పిరిచువల్ ఎనర్జీ, బట్ వైబ్రేషన్స్ డిఫరెంట్. కరెక్ట్. 10,000 ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చో 10 CR అలానే మేనిఫెస్టేషన్ చేయొచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ CRs అలానే మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్. అలాంటి మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. బై గాడ్స్ గ్రేస్ డిఫరెంట్ కంట్రీస్ నుండి అటెండ్ అవుతున్నారు మనకి. యాజ్ యూ నో దట్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయో మీకు తెలుసు, రైట్? సో ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ మీ అందరికీ అబౌట్ అహం బ్రహ్మాస్మి, అబౌట్ దిస్ ఫ్యామిలీ, అబౌట్ మేనిఫెస్టేషన్. మీరు నేను కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ. అలానే మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే ఐఎమ్ రెడీ ఫర్ 2025, ఐఎమ్ రెడీ ఫర్ 2025 అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. బ్యాక్ టు యూ. గురుగారు చెప్పిన ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కడో మాకు వరల్డ్ వైడ్ నుంచి చాలా ఎంక్వైరీస్ అనేవి వస్తున్నాయి అండ్ ఎన్రోల్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్లాట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.